హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము లాస్ట్లో స్టార్ట్ చేసిన అప్లైడ్ బయాలజీ చాప్టర్ని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేసాము? బయోమెడికల్ టెక్నాలజీ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం కదా. అందులో ఉన్న డయాగ్నోస్టిక్ ఇమేజింగ్లో ఎక్స్రే, రేడియోగ్రఫీ, ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో మనము బయోమెడికల్ ప్రొసీజర్స్లోని ఈసీజీ అండ్ ఈఈజీ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఈసీజీ గురించి నేర్చుకుందాం. ఈసీజీని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఆర్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటాము. ఓకే, కామన్గా మనము దీన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటాము. ఓకే, ఈసీజీని మనం కామన్గా ఏమంటున్నాం? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటున్నాం. అసలు ఈ ఎలక్ట్రోకార్డియోగ్రఫీని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మన హార్ట్ యొక్క ఎలక్ట్రిక్ చేంజెస్ని రికార్డ్ చేయడం కోసమని ఎలక్ట్రోకార్డియోగ్రఫీని యూజ్ చేస్తాము. ఓకే, అండ్ ఈ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ప్రొసీజర్ అనేది నాన్ ఇన్వాసివ్, అంటే మన బాడీ లోపలికి అంటే ఏం పంపించకుండానే మన బాడీలో అంటే మన హార్ట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ చేంజెస్ జరుగుతున్నాయి అని రికార్డ్ చేసే ప్రొసీజర్ని మనం ఏమంటాం? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అని అంటాము. ఓకే, సో ఈ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ప్రొసీజర్ వల్ల మనకి ఆ గ్రాఫిక్ రికార్డ్ అనేది రికార్డ్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటున్నాం. సో దాన్ని ఈసీజీ ఆర్ ఈకేజీ అని కూడా అనొచ్చు. ఓకే, ఈకేజీ అంటే కూడా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ గ్రాఫిక్ రిపోర్ట్లో అసలు ఏముంటుంది మరి అంటే సిరీస్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి సిరీస్ ఆఫ్ వేవ్స్ అనేవి ఆ గ్రాఫిక్ రికార్డ్లో ఉంటుంది. ఓకే, మరి వేవ్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కార్డియక్ సైకిల్లో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఆకర్ అవుతూ ఉంటాయి కదా, సో వాటిని ఈ సిరీస్ ఆఫ్ వేవ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది ఒక డివైస్. అదేం చేస్తుంది? మన హార్ట్ మజిల్స్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఎవరు రికార్డ్ చేస్తారో? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ రికార్డ్ చేస్తుంది. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఏంటి? గ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకే, మరి ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ టెక్నిక్ by which we get to know about the electrical activities of the heart. ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఏంటి? మన హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ని స్టడీ చేయడానికి రికార్డ్ చేసే టెక్నిక్ని మనం ఏమంటున్నాం? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అని అంటున్నాము. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే సెన్సార్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఈ సెన్సార్స్ నథింగ్ బట్ ఎలక్ట్రాడ్స్ అన్నట్టు. ఈ ఎలక్ట్రాడ్స్ని బాడీ యొక్క స్పెసిఫిక్ పార్ట్స్ మీద ప్లేస్ చేసి ఆ ఎలక్ట్రాడ్స్ని ఈసీజీ మెషిన్కి కనెక్ట్ చేస్తాము. ఓకే, ఎలక్ట్రాన్స్ని బాడీ యొక్క స్పెసిఫిక్ పార్ట్స్లలో ప్లేస్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రాడ్స్ని ఈసీజీ మెషిన్కి కనెక్ట్ చేస్తున్నాము. ఈసీజీ అనేది హార్ట్ యొక్క ఎలక్ట్రిక్ యాక్టివిటీస్ని రికార్డ్ చేస్తుంది. ఓకే, ఈసీజీ ఈస్ రికార్డెడ్ బై యూజింగ్ 12 లీడ్స్. ఈసీజీ అనేది 12 లీడ్స్ యూజ్ చేసి రికార్డ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ రికార్డ్ చేసిన తర్వాత మనకి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఆప్టైన్ అవుతుంది కదా. బాడీ మీద ఎలక్ట్రాడ్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా, సో ఈ ఎలక్ట్రాడ్స్ని మనం ఏం చేస్తున్నాం? ఈసీజీ మెషిన్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాడ్స్ని మనం బయటికి తీసేస్తామో, తీసేసినాక ఫ్యూ మినిట్స్కి ఈసీజీలో ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఆప్టైన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనము ఈసీజీలో ఉన్న ఎసెన్షియల్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, నార్మల్ ఈసీజీలో మనకు ఏమేమి ఉంటాయంటే వేవ్స్ ఉంటాయి, ఇంటర్వెల్స్ ఉంటాయి, సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వేవ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈసీజీలో మనకి ఎన్ని వేవ్స్ అనేవి రికార్డ్ అవుతాయంటే టీ, క్యూ, ఆర్, ఎస్ అండ్ టీ. ఒక ఈసీజీ అనేది ఏం ట్రేస్ చేస్తుంది? నార్మల్ హార్ట్ బీట్ని ట్రేస్ చేస్తుంది. ఓకే, ఈసీజీ అనేది ఏం ట్రేస్ చేస్తుంది? నార్మల్ హార్ట్ బీట్ని ట్రేస్ చేస్తుంది. ఓకే, ఈ నార్మల్ హార్ట్ బీట్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? పీ వేవ్ కనిపిస్తుంది. ఓకే, పీ వేవ్ కనిపిస్తుంది, టీ వేవ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి క్యూఆర్ అండ్ ఎస్. ఓకే, సో ఈ క్యూఆర్ఎస్ అనేది ఒక కాంప్లెక్స్. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్. సో మనకి ఎన్ని వేవ్స్ కనిపిస్తున్నాయి? పీ వేవ్ కనిపిస్తుంది,
క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్ కనిపిస్తున్నాయి అండ్ పీ వేవ్ కనిపిస్తుంది, అంతే కదా, అర్థమైందా? సో ఇక్కడ ఈ పీ వేవ్ అనేది ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది. ఓకే, పీ వేవ్ అనేది పాజిటివ్గా ఉంటుంది అండ్ అది ఏం షో చేస్తుందంటే, ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎట్రియల్ డిపోలరైజేషన్ ఆర్ ఎట్రియల్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, పీ వేవ్ అనేది పాజిటివ్గా ఉంటుంది అండ్ అది ఎట్రియల్ డిపోలరైజేషన్ ఆర్ ఎట్రియల్ సిస్టోల్ని షో చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఎట్రియా నుంచి పాస్ అయ్యే ఇంపల్సెస్ గురించి పీ వేవ్లో చెప్తారు. ఓకే, నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ పీ వేవ్ ఇస్ 0.1 సెకండ్స్. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే 0.1 సెకండ్స్ ఏమో పీ వేవ్కి ఉంటుంది అండ్ నెక్స్ట్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్కి 0.8 నుంచి 0.1 వరకు ఉంటుందని, నెక్స్ట్ థర్డ్ పీ వేవ్కి 0.2 సెకండ్స్ వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులర్ సిస్టాల్ని రిప్రజెంట్ చేస్తుంది. పీ వేవ్ ఏమో ఎట్రియల్ డీపోలరైజేషన్ ఆర్ ఎట్రియల్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్ ఏమో వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులర్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో మనకి ఎన్ని వేవ్స్ ఉంటున్నాయి? క్యూ వేవ్ ఉంటుంది, ఆర్ వేవ్ ఉంటుంది అండ్ ఎస్ వేవ్ ఉంటుంది. సో ఈ పిక్చర్లో చూడండి, క్యూ అనేది ఎక్కడుంది? యాక్సిస్కి కింద సైడ్లో ఉంది కాబట్టి క్యూ వేవ్ అనేది నెగటివ్ వేవ్. ఓకే, అండ్ ఆర్ అనేది పై సైడ్ ఉంది కాబట్టి ఆర్ అనేది పాజిటివ్ వేవ్ అండ్ ఎస్ చూడండి, ఎస్ కూడా కింద సైడ్ ఉంది కాబట్టి ఎస్ అనేది కూడా నెగటివ్ వేవ్. ఓకే, అర్థమైందా? ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో క్యూ అనేది నెగటివ్ వేవ్, ఆర్ అనేది పాజిటివ్ వేవ్ అండ్ ఎస్ అనేది నెగటివ్ వేవ్. ఓకే, సో ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో ఆఫ్ వేవ్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులర్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్ యొక్క నార్మల్ డ్యూరేషన్ ఎంత? 0.08 to 0.1 సెకండ్స్. ఇక్కడ 0.1 ఉంది, ఇక్కడ కూడా 0.1 సెకండ్సే ఉంది. దానికి ముందు ఎంత? 2 సెకండ్స్ని తగ్గియండి. నెక్స్ట్ టీ వేవ్. టీ వేవ్ అనేది పాజిటివ్ వేవ్. ఓకే, ఎందుకంటే టీ వేవ్ అనేది కూడా యాక్సిస్ పైన ఉంది కాబట్టి టీ వేవ్ కూడా పాజిటివ్ వేవ్ అండ్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? వెంట్రికులర్ రీపోలరైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇట్ లాస్ట్ ఫార్ 0.2 సెకండ్స్. ఓకే, అండ్ అది ఎన్ని సెకండ్స్ ఉంటుంది? 0.2 సెకండ్స్ ఉంటుంది. గుర్తుంది కదా? పీ వేవ్ ఏమో పాజిటివ్ వేవ్, అది ఎట్రియల్ డీపోలరైజేషన్ ఆ ఎట్రియల్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ 0.1 సెకండ్స్ వరకు. పీ వేవ్ యొక్క నార్మల్ డ్యూరేషన్ 0.1 సెకండ్స్. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏంటి? అందులో మనకి క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్ కనిపిస్తాయి. ఎంత డ్యూరేషన్ వరకు ఉంటుంది? 0.08 to 0.1 సెకండ్స్ వరకు ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులర్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది. టీ వేవ్ ఏమో వెంట్రికులర్ రీపోలరైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇట్ లాస్ట్ ఫర్ 0.2 సెకండ్స్. ఓకే, సెకండ్స్ గురించి అర్థమైంది కదా? నెక్స్ట్ మనము ఇంటర్వెల్స్ గురించి నేర్చుకుందాం. సో ఇలా ఉంటుంది కదా మన గ్రాఫ్. దీంట్లో పిఆర్ ఇంటర్వెల్ ఉంది కదా, సో వేవ్ నుంచి క్యూ వేవ్కి మధ్యలో ఉన్న దాన్ని మనము పిఆర్ ఇంటర్వెల్ అని అంటాము. ఈ పిఆర్ ఇంటర్వెల్ అనేది 0.12 నుంచి 0.2 సెకండ్స్ వరకు లాస్ట్ అవుతుంది. ఓకే, పిఆర్ ఇంటర్వెల్ అనేది పీ వేవ్కి ముందు అండ్ క్యూ వేవ్కి ముందు మధ్యలో ఉన్న పీరియడ్ని పిఆర్ ఇంటర్వెల్ అంటాము అండ్ ఇది ఎన్ని సెకండ్స్ వరకు ఉంటుంది? 0.12 నుంచి 0.2 సెకండ్స్ వరకు ఉంటుంది. ఓకే, గుర్తుంది కదా? నెక్స్ట్ క్యూటీ ఇంటర్వెల్. సో క్యూటీ ఇంటర్వెల్ అనేది క్యూ వేవ్ యొక్క స్టార్టింగ్ నుంచి టీ వేవ్ యొక్క ఎండింగ్ వరకు ఉన్న పీరియడ్ని, ఇక్కడ నుంచి క్యూ వేవ్ యొక్క స్టార్టింగ్ నుంచి టీ వేవ్ యొక్క ఎండింగ్ వరకు మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటాం? క్యూటీ ఇంటర్వెల్ అని అంటాము. ఈ క్యూటీ ఇంటర్వెల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇంతకుముందు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ దేన్ని రిప్రజెంట్ చేసింది? వెంట్రికులర్ డీపోలరైజేషన్ని రిప్రజెంట్ చేసింది కదా. సో అలాగే ఈ క్యూటీ ఇంటర్వెల్ కూడా వెంట్రికులర్ డీపోలరైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వెంట్రికులర్ డీపోలరైజేషన్ అంటే ఏంటి? వెంట్రికల్ మజిల్స్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనం వెంట్రికులర్ డీపోలరైజేషన్ అని అంటాము. క్యూటీ ఇంటర్వెల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? హార్ట్ రేట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఇది ఎన్ని సెకండ్స్ వరకు లాస్ట్ అవుతుంది అంటే 0.4 సెకండ్స్ వరకు లాస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పిఆర్ ఇంటర్వెల్లో 0.12 నుంచి 0.2 సెకండ్స్ వరకు ఉంటుంది. 2 2s are 4. సో క్యూటీ ఇంటర్వెల్లో 0.4 సెకండ్స్ ఉంటుంది అండ్ ఆర్ఆర్ ఇంటర్వెల్ చూడండి, ఆర్ఆర్ ఇంటర్వెల్ అనేది ఎంతసేపు ఉంటుంది? 0.8 సెకండ్స్. 4 2s are 8, 2 2s are 4, 4 2s are 8. అట్లా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనకి ఆ డ్యూరేషన్ అనేది మంచిగా గుర్తుంటుంది. ఓకే, ఆర్ఆర్ ఇంటర్వెల్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక కార్డియాక్ సైకిల్ గురించి చెప్తుంది. ఓకే, అంటే ఒక కార్డియాక్ సైకిల్ అనేది 0.8 సెకండ్స్లో జరుగుద్ది. ఓకే,
ఇప్పుడు చూడండి ఆర్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఆర్ నుంచి మళ్ళీ ఇది మొత్తం అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఆర్. సో దాని మొత్తంని మనం ఏమంటాం ఆర్ఆర్ ఇంటర్వెల్ అని అంటాము. ఆర్ఆర్ ఇంటర్వెల్ ఏం చెప్తుంది? 1 కార్డియక్ సైకిల్ గురించి చెప్తుంది. 1 కార్డియక్ సైకిల్ అనేది ఎన్ని సెకండ్స్ లాస్ట్ అవుతుంది? 0.8 సెకండ్స్ లాస్ట్ అవుతుంది. అర్థమైంది కదా. పిఆర్ ఇంటర్వెల్ అనేది ఏమో ఏం రిప్రజెంట్ చేస్తుంది? పిఆర్ ఇంటర్వెల్ అనేది 0.12 to 0.2 సెకండ్స్ ఉంటుంది. క్యూటీ ఇంటర్వెల్ ఏమో వెంట్రుకలర్ డిపోలరైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ అది 0.4 సెకండ్స్ వరకు ఉంటుంది. అండ్ ఆర్ఆర్ ఇంటర్వెల్ ఏమో 1 కార్డియక్ సైకిల్ డ్యూరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ 0.8 సెకండ్స్ వరకు లాస్ట్ అవుతుంది. సో వేవ్స్ అయిపోయినాయి, ఇంటర్వెల్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెగ్మెంట్స్ గురించి చూద్దాం. సో సెగ్మెంట్స్లో మనకి ఎస్టీ సెగ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎస్టీ సెగ్మెంట్ అనేది ఎలా ఉందో. సో ఎస్టీ సెగ్మెంట్ అనేది ఫ్లాట్గా ఉంది. అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే ఐసో ఎలక్ట్రిక్ ఆర్ జీరో వోల్టేజ్ పీరియడ్ అని అంటున్నాం. అర్థమైందా? ఎస్టీ సెగ్మెంట్ అనేది ఎలా ఉంది? ఇలా ఫ్లాట్గా ఉంది కదా గ్రాఫ్లో. సో అందుకే మనం ఏమంటున్నామంటే దీన్ని ఐసో ఎలక్ట్రిక్ ఆర్ జీరో వోల్టేజ్ పీరియడ్ అని అంటున్నాం. క్లియర్ కదా. ఇవి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వచ్చింది. ఓకే, ఆ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రికార్డ్ నుంచి మనం ఎలాంటి క్లినికల్ రిఫరెన్స్ని తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఎప్పుడైతే పీ వేవ్ అనేది ఎన్లార్జ్డ్గా ఉంటుందో అంటే పెద్దగా ఉంటుందో అది ఎన్లార్జ్డ్ ఎట్రియాని ఇండికేట్ చేస్తుంది. గుర్తు తెచ్చుకోండి. పీ వేవ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుండే? ఇంతకుముందు వేవ్స్లో నేర్చుకున్నాం కదా, ఎట్రియల్ డీపోలరైజేషన్ ఎట్రియల్ సిస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో అందుకే ఇక్కడ ఎన్లార్జ్డ్ పీ వేవ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎట్రియాని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఎట్రియల్ డీపోలరైజేషన్ కాబట్టి ఎట్రియల్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో ఏమైనా దాని హైట్లో కానీ డ్యూరేషన్లో కానీ మార్ఫాలజీలో కానీ ఏమైనా వేరియేషన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు అది ఏం డిసార్డర్ని ఇండికేట్ చేస్తుంది అంటే బండిల్ బ్రాంచ్ బ్లాక్ డిసార్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాక్ డిసార్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. పిఆర్ ఇంటర్వెల్ అనేది ప్రొలాగ్ అయిందనుకోండి, అప్పుడు అది బ్రాడికార్డియాని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఒకవేళ పిఆర్ ఇంటర్వెల్ అనేది షార్టన్ అయిందనుకోండి, అంటే పిఆర్ ఇంటర్వెల్ అనేది ఇప్పుడు గ్రాఫ్లో పిఆర్ ఇంటర్వెల్ ఉంటుంది కదా. సో ఈ పిఆర్ ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్ అయిందనుకోండి, అంటే పెద్దగా అయిందనుకోండి, అది బ్రాడికార్డియాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే హార్ట్ బీట్ అనేది స్లోగా ఉంది అని అర్థం. ఒకవేళ ఈ పిఆర్ ఇంటర్వెల్ అనేది షార్ట్ అయిపోయింది అనుకోండి, అంటే ఇది మొత్తం దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది టాకికార్డియాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా ఉంది అని చెప్తుంది. పిఆర్ ఇంటర్వెల్లో వచ్చే చేంజెస్ గురించి. నెక్స్ట్ క్యూటీ ఇంటర్వెల్. సో క్యూటీ ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్ అయిందనుకోండి, అప్పుడు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ హైపోథైరాయిడిజం ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ క్యూటీ ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్గా ఉంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ అండ్ హైపోథైరాయిడిజంని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ క్యూటీ ఇంటర్వెల్ అనేది షార్టన్ అయిందనుకోండి, అది హైపర్ క్యాల్సిమియాని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఎస్టీ సెగ్మెంట్ ఫ్లాట్గా ఉండాలి కదా. ఈ ఎస్టీ సెగ్మెంట్ అనేది ఎప్పుడైతే ఎలివేట్ అవుతుందో అది మనకి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ నథింగ్ బట్ హార్ట్ అటాక్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, టాల్ టీ వేవ్ అంటే ఇంతకుముందు లాస్ట్లో టీ వేవ్ చూసాం కదా. ఈ టీ వేవ్ అనేది టాల్గా ఉందనుకోండి, హైపర్ క్యాలమియాని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ టీ వేవ్ అనేది ఎలివేట్ అయి ఉండకుండా ఇలా ఫ్లాట్గా అయినా ఇన్వర్టెడ్గా కానీ ఉంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే హైపోకాలమియాని ఇండికేట్ చేస్తుంది. ఓకే, హైపోకాలమియా అంటే లెస్ డిపోజిషన్ ఆఫ్ పొటాషియం, హైపర్ క్యాలమియా అంటే మోర్ డిపాజిషన్ ఆఫ్ పొటాషియం. ఓకే, అర్థమైంది కదా ఈ వేవ్స్ గురించి. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుంటుంది అని అంటే మనం రిపీటెడ్గా దీన్ని వింటూ కానీ చదువుతూ పోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. 2-3 టైమ్స్ చదవండి, డెఫినెట్గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మనము ఈఈజీ గురించి నేర్చుకుందాం. ఈఈజీని మనం ఏమంటామంటే ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీని మనము ఈఈజీ అని అంటాము. ఈ ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ ప్రాసెస్లో మనం ఏం రికార్డ్ చేస్తామంటే బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది కదా, ఆ రికార్డింగ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ అని అంటాము. ఓకే, అండ్ ఇలా రికార్డ్ చేసిన తర్వాత మనకు ఒక గ్రాఫిక్ రికార్డ్ వస్తుంది కదా. That graphic record of electroencephalography is called as what? Electroencephalogram. ఓకే, ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ అంటే ఏంటి? మన బ్రెయిన్లో జరిగే ఎలక్ట్రిక్ యాక్టివిటీని రికార్డ్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ అన్నాము. అండ్ ఆ రికార్డెడ్ గ్రాఫ్ని మనం ఏమంటున్నాం అంటే ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రామ్ అని అంటున్నాము. ఈసీజీ లాగానే ఈఈజీ మెషిన్లో కూడా ఈ
ఈసీజీని యూజ్ చేసినప్పుడు ఎలాగైతే బాడీ మీద ఎలక్ట్రాడ్స్ని ప్లేస్ చేసి మనము ఈసీజీ మెషిన్కి కనెక్ట్ చేసినప్పుడు మనకి గ్రాఫ్ని రికార్డ్ చేసాం కదా, సేమ్ అలాగే ఈఈజీలో కూడా ఏమవుతుందంటే మనం బ్రెయిన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బ్రెయిన్ పైన డిఫరెంట్ ఎలక్ట్రాడ్స్ని ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి ఎప్పుడైతే ఈ ఈజీ మెషిన్కి కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రాఫ్ అనేది అది చాలా యూస్ఫుల్ టూల్. ఓకే, సో ఆ టూల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే న్యూరాలజికల్ అండ్ స్లీపింగ్ డిసార్డర్స్ని డయాగ్నోస్ చేస్తాం. ఓకే, ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా బ్రెయిన్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది ఎలా తెలుసుకుంటాం? ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రాఫ్ని యూజ్ చేసి టూల్ని యూజ్ చేసి తెలుసుకుంటాము. ఓకే, ఎపిలెప్సీ కండిషన్లో ఈఈజీ ప్యాటర్న్లో కనుక ఏమైనా చేంజ్ వస్తే ఈఈజీని యూజ్ చేసి కన్వీనియంట్గా చదవగలుగుతాము. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ ఉంటాయి కదా, ఇన్యూమరబుల్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ ఇన్యూమరబుల్ న్యూరాన్స్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనము ఈ ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రాఫ్ని యూజ్ చేసి తెలుసుకుంటాము. ఓకే, ఈ ఎలక్ట్రిక్ యాక్టివిటీ వల్ల కొన్ని వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఆ వేవ్స్ అనేవి ఎంత ఇంటెన్స్ తోటి ఫామ్ అయినాయి, ఏ ప్యాటర్న్లో ఫామ్ అయినాయి అన్న దాని మీదనే మన కండిషన్ అనేది, అంటే ఒక పర్సన్ యొక్క సైకాలజికల్ కండిషన్ ఎలా ఉంది, పాథాలజికల్ కండిషన్ ఎలా ఉంది, స్లీప్లో ఉన్నారా, కోమాలో ఉన్నారా, వేక్ఫుల్నెస్ తోటి ఉన్నారా అనేది డిపెండ్ అవుతుంది. సో మెయిన్గా ఈఈజీని యూజ్ చేసి మనం ఎపిలెప్సీని డయాగ్నోస్ చేస్తాము. ఓకే, సో ఎపిలెప్సీని మనము సీజర్స్ అని కూడా అంటాము. ఈ ఎపిలెప్సీ కండిషన్లో ఈఈజీలో మనము అబ్నార్మల్ కండిషన్స్ని చూస్తాము. ఓకే, సో ఈఈజీని యూజ్ చేసి మనం ఏమేమి తెలుసుకుంటున్నాం? ఎపిలెప్సీని డయాగ్నోస్ చేస్తున్నాం, కోమాని, బ్రెయిన్ డెత్ని అండ్ ఇన్సోమ్నియా అంటే స్లీపింగ్ డిసార్డర్స్ని మనము తెలుసుకుంటున్నాం. అర్థమైందా ఈఈజీ గురించి? నెక్స్ట్ మనము ఈ ఈఈజీలో ఎలాంటి వేవ్స్ రికార్డ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఒక హెల్దీ పర్సన్స్లలో మనకి సింక్రొనైజ్డ్ వేవ్స్ అనేవి కామన్గా అబ్జర్వ్ చేస్తాము. అంటే అన్నీ ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ తోటి వేవ్స్ అనేవి చూస్తాము హెల్దీ పర్సన్లో. బట్ వేరాస్ ఏదైనా న్యూరాలజికల్ కండిషన్స్లో తేడాలు ఉన్న పర్సన్స్లలో మనము ఎలాంటి వేవ్స్ చూస్తామంటే డీసింక్రనైజ్డ్ వేవ్స్ అనేవి చూస్తాము. ఓకే, అంటే ఆ వేవ్ ప్యాటర్న్లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి వస్తాయి. ఓకే, వేవ్ ప్యాటర్న్స్ని మనము బ్రాడ్లీ ఎలా క్లాసిఫై చేసామంటే ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, జీటా వేవ్స్ అండ్ డెల్టా వేవ్స్ లాగా క్లాసిఫై చేసాము. వేవ్స్ యొక్క నేచర్ పైననే సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టివిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఆల్ఫా వేవ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఆల్ఫా వేవ్స్ అనేవి 8 to 13 సైకిల్స్ పర్ సెకండ్లో రిథమిక్ వేవ్లో వస్తాయి. ఈ ఆల్ఫా వేవ్స్ని మనం ఎలాంటి పర్సన్స్లలో చూస్తామంటే ఎవరైతే పర్సన్స్ డ్రౌజీగా ఉంటారో, అంటే మత్తుగా ఉంటారో, స్లీపీగా ఉంటారో, విత్ క్లోజ్డ్ ఐస్, వాళ్ళలో ఈ ఆల్ఫా వేవ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ బీటా వేవ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ బీటా వేవ్స్ అనేవి ఇక్కడ 18 to 13 సైకిల్స్ కదా, నెక్స్ట్ 13 to 40 సైకిల్స్ పర్ సెకండ్ అనేది బీటా వేవ్స్లో చూస్తామని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఆల్ఫా వేవ్స్లోనేమో 8 to 13 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటాయి వేవ్స్. సో నెక్స్ట్ బీటా వేవ్స్లో 13 to 40 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటాయి. అండ్ వీటి ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది, యాంప్లిట్యూడ్ అనేది లోగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ అంటే నథింగ్ బట్ హైట్ కదా, సో ఈ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది లోగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది. మరి ఈ బీటా వేవ్స్ అనేది డీసింక్రనైజ్డ్ వేవ్స్. ఓకే, ఈ డీసింక్రనైజ్డ్ వేవ్స్ అనేది ఏ పర్సన్స్లలో చూస్తామంటే ఎవరైతే పర్సన్స్ మెంటలీ వెరీ యాక్టివ్గా ఉంటారో అండ్ టెన్స్గా ఉంటారో ఆ పర్సన్స్లలో మనము ఈ బీటా వేవ్స్ని చూస్తాము. ఓకే, బీటా వేవ్స్ని ఎవరిలో చూస్తున్నాం? ఎవరైతే పర్సన్స్ మెంటల్గా యాక్టివ్గా ఉంటారో అండ్ టెన్స్డ్గా ఉంటారో వాళ్ళలో ఈ బీటా వేవ్స్ని చూస్తాము. ఓకేనా? సో ఇక్కడ 13 to 40 సైకిల్స్ పర్ సెకండ్స్ అంటే బాగా వస్తున్నాయి కదా వేవ్స్, అందుకే డీసింక్రనైజ్డ్ వేవ్ ప్యాటర్న్లో ఉంటుందని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అట్లా వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ డెల్టా వేవ్స్ గురించి చూద్దాం. సో ఈ డెల్టా వేవ్స్ అనేవి 3 సైకిల్స్ పర్ సెకండ్ కన్నా తక్కువ వస్తాయి. ఓకే, అండ్ వీటి ఫ్రీక్వెన్సీ అనేది లోగా ఉంటుంది. ఇంతకుముందు బీటా వేవ్స్లో ఎలా చూసామో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంది, యాంప్లిట్యూడ్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ రివర్స్లో చూస్తాము. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది, యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వేవ్స్ అనేవి ఎర్లీ చైల్డ్హుడ్లో కామన్గా కనిపిస్తాయి. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్లో అవేకన్ కండిషన్లో అంటే మెలకువతో ఉన్న కండిషన్లో ఈ డెల్టా వేవ్స్ అనేవి మనకి కామన్గా కనిపిస్తాయి. అండ్ పర్సన్స్ అడల్ట్స్
ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో వాళ్ళు పడుకున్నప్పుడు కూడా ఈ డెల్టా వేవ్స్ అనేవి కామన్గా అబ్జర్వ్ అవుతాయి. ఓకే, అండ్ ఎప్పుడైతే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయో, ఎపిలిప్సీ ఉంటుందో, మెంటల్ డిప్రెషన్ ఉంటుందో, అలాంటి అడల్ట్స్ మెలకువతో ఉన్నప్పుడు కూడా ఈ డెల్టా వేవ్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. ఓకే, డెల్టా వేవ్స్ అనేవి చిన్నపిల్లలు మెలకువతో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు నిద్రపోయినప్పుడు కామన్. అయితే అడల్ట్స్లో మెలకువతో ఉన్నప్పుడు ఈ డెల్టా వేవ్స్ని చూసామనుకోండి, వాళ్ళు మెంటల్ డిప్రెషన్లోనైనా ఉంటారు, ఎపిలెప్సీలోనైనా ఉంటారు, లేకపోతే మన ట్యూమర్స్ ఉండుంటాయి. ఓకే, నెక్స్ట్ టీటా వేవ్స్. ఈ టీటా వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 4 and 7 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఇన్ డెల్టా వేవ్స్ ఏమో లెస్ దాన్ 3 సైకిల్స్, అండ్ టీటా వేవ్స్ ఏమో 4 and 7 సైకిల్స్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉంటుంది. అండ్ ఈ వేవ్స్ కూడా చిల్డ్రన్ లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్లో కామన్గా కనిపిస్తుంది. ఎవరైతే పిల్లలు 5 years కన్నా ఏజ్ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ టీటా వేవ్స్ అనేది కామన్. అండ్ అడల్ట్స్ ఎవరైతే ఎమోషనల్ స్ట్రెస్లో ఉంటారో వాళ్ళల్లో ఈ టీటా వేవ్స్ అనేవి రికార్డ్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనము ఎలీసా గురించి నేర్చుకుందాం. ఎలీసా అని మనం ఏమంటామంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే అని అంటాము. ఎలీసా అనేది బయోకెమికల్ ప్రొసీజర్. ఓకే, ఇంతకుముందు ఈసీజీ అండ్ ఈఈజీ నేర్చుకున్నాం కదా, ఇవి రెండు కూడా బయోమెడికల్ ప్రొసీజర్స్. అండ్ వేరాస్ ఎలీసా అనేది బయోకెమికల్ ప్రొసీజర్. బయోకెమికల్ ప్రొసీజర్ని యూజ్ చేసి మనం ఏం డిటెక్ట్ చేస్తామంటే యాంటీజెన్స్ని అండ్ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తాము. ఓకే, మనకిచ్చిన శాంపుల్లో ఎలాంటి యాంటీజెన్స్ ఉన్నాయి, ఎలాంటి యాంటీబాడీస్ ఉన్నాయి అనేది మనం ఎలా తెలుసుకుంటాము? బై యూజింగ్ బయోకెమికల్ ప్రొసీజర్, దట్ ఈస్ ఎలీసా. ఎలీసా కాకుండా ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ మనం ఎలీసా గురించి నేర్చుకుంటాం. శాంపుల్లో యాంటీజెన్స్ ఉన్నాయా, యాంటీబాడీస్ ఉన్నాయా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజంలో ఒక యాంటీజెన్ అనేది యూనిక్గా ఉంటుంది. సో ఆ యూనిక్ యాంటీజెన్ని తీసుకొని ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తారో ఆ ప్యూరిఫై చేసిన యాంటీజెన్ని యూజ్ చేసి మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ని జనరేట్ చేస్తాము. ఓకే, సో ఈ యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ అనేవి డయాగ్నోస్టిక్ టూల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకే, ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ని మనము ఎఫెక్టివ్ డయాగ్నోస్టిక్ టూల్స్ లాగా యూజ్ చేసి మనము ఆ పర్సన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాము. ఓకేనా, అర్థమైంది కదా. ఈ మెథడ్ అనేది మెయిన్లీ మనము ఒక స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్ ప్రజెన్స్ని డిటెక్ట్ చేస్తాము. సో సీరం కానీ యూరిన్లో కానీ ఏమైనా స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్స్ ఉన్నాయా లేవా అనేది డిటెక్ట్ చేయడానికి, వాటి ప్రజెన్స్ని డిటెక్ట్ చేయడానికి మనము ఈ ఎలీసా మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ టూల్. ఓకే, దేనికి? జ్వల్లో హెచ్ఐవి అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. హెచ్ఐవి ప్యాథోజన్ అనేది ఒక ఇండివిజువల్లో ఉందా లేదా దాని ప్రజెన్స్ని డిటెక్ట్ చేయడానికి మోస్ట్ బేసిక్ టూల్ అండ్ ఫస్ట్ టూల్ ఈజ్ ఎలీసా. ఓకే, నెక్స్ట్ ఈ టూల్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే ఫర్ డిటర్మైనింగ్ సీరం యాంటీబాడీ కాన్సన్ట్రేషన్స్ అండ్ ఆల్సో ఫర్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అండ్ హార్మోన్స్ సచ్ యాజ్ హ్యూమన్ క్రోనిక్ గోనడోట్రోపిన్స్. ఓకే, సో ఈ టూల్ని యూజ్ చేసి మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం? మనం సీరంలో యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకుంటాము. అసలు ఉందా లేదా అనేది కూడా తెలుసుకుంటాము. అండ్ ఇంకా దేనికి యూజ్ చేస్తున్నాం? స్పెసిఫిక్ యాంటీజెన్స్ కానీ హార్మోన్స్ కానీ ఉన్నాయా లేవా అనేది వాటి ప్రజెన్స్ని తెలుసుకోవడానికి కూడా ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. సచ్ యాజ్ ఇక్కడ ఒక హార్మోన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏంటిది? హెచ్సిజీ, హ్యూమన్ క్రోనిక్ గోనడోట్రోపిన్. సో ఈ హార్మోన్స్ కానీ స్పెసిఫిక్ యాంటీజెన్స్ కానీ ఉన్నాయా లేదా డిటెక్ట్ చేయడానికి అండ్ సీరం యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనము ఈ ఎలీసా టూల్ని యూజ్ చేస్తాము. ఓకే, ఎలీసా టెస్ట్ చేయడానికి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. వన్ ఈజ్ మైక్రోటైట్రైట్ ప్లేట్ అండ్ ప్యూరిఫైడ్ యాంటీబాడీ కావాలి, ప్యూరిఫైడ్ యాంటీజెన్ కావాలి. ప్యూరిఫైడ్ యాంటీబాడీ ఏమో స్పెసిఫిక్ యాంటీజెన్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ప్యూరిఫైడ్ యాంటీజెన్ ఏమో స్పెసిఫిక్ యాంటీబాడీని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇదే కాకుండా ఒక ఎంజైమ్ కూడా కావాలి, క్యాటలైజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కలర్ ఫ్రమ్ ఏ క్రోమోజోనిక్ సబ్స్టెన్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఎంజైమ్ అనేది కలర్డ్ సబ్స్ట్రేట్ని ఒక స్పెసిఫిక్ కలర్ ప్రొడ్యూస్ చేయడానికి క్యాటలైజ్ చేస్తుంది. సో దానివల్ల యూజ్ ఏంటనేది మనకు ముందు తెలుస్తుంది. ఇప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా యూజ్ చేసే ఎంజైమ్స్ ఏంటంటే పెరాక్సిడేసెస్ ఆర్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఆర్ బీటా గ్యాలక్టోసిడేస్.
ఓకే. ఇంకేం కావాలి, బఫర్ కావాలి. బఫర్ అనేది ఎందుకంటే వాషింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఇంకొక క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ కావాలి. ఇక్కడ ఇంతకుముందు ఎంజైమ్ కావాలి అని చెప్పాను కదా. సో ఆ ఎంజైమ్ ఎందుకు కావాలని చెప్పాను, క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ ఒక స్పెసిఫిక్ కలర్ని ప్రొడ్యూస్ చేయడానికి, క్యాటలైజ్ చేయడానికి ఎంజైమ్ కావాలని చెప్పాను. ఎంజైమ్ యాక్ట్ చేయడానికి ఒక సబ్స్ట్రేట్ కూడా కావాలి, అది కూడా క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ అయి ఉండాలి. క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ అది కలర్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఒక స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా కావాలి. దేనికి, కలర్ ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి. ఓకే. ఏమేమి కావాలి, ఒక మైక్రోటైట్రేట్ ప్లేట్ కావాలి, ప్యూరిఫైడ్ యాంటీజెన్ అని ఉండాలి, యాంటీబాడీ అని ఉండాలి, బఫర్ ఉండాలి, ఎంజైమ్ ఉండాలి, సబ్స్ట్రేట్ ఉండాలి, అండ్ కలర్ని డిటెక్ట్ చేయడానికి స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా ఉండాలి. ఇంతకుముందు మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెకండరీ మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ఈ ప్రైమరీ ఏం చేస్తుందంటే యాంటీజెన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దానికి సూట్ అయ్యే యాంటీజెన్ తోటి రియాక్ట్ చేస్తుంది ప్రైమరీ యాంటీబాడీ అనేది. ఈ సెకండరీ యాంటీబాడీ ఏం చేస్తుంది అంటే ఈ ప్రైమరీ యాంటీబాడీ తోటి రియాక్ట్ చేస్తుంది. ఓకే. ప్రైమరీ యాంటీబాడీ ఏమో యాంటీజెన్ తోటి రియాక్ట్ చేస్తే ఈ సెకండరీ యాంటీబాడీ ఏమో ప్రైమరీ యాంటీబాడీ తోటి రియాక్ట్ చేస్తుంది. సో ఎలిజాని యూజ్ చేసి మనము పర్టికులర్ ప్రోటీన్ అనేది శాంపుల్లో ఉందా లేదా అనేది తెలుసుకుంటాము. ఓకే. ప్యాథోజన్ వల్ల పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతారు కదా, వాళ్ళ యొక్క సీరంలో ఈ ప్రోటీన్ అనేది ఉందా లేదా అని డిటర్మైన్ చేయడానికి మనం ఎలిసాని యూజ్ చేస్తాము. అందుకే ఎలిసా అనేది ఈ క్లినికల్ ఇమ్యూనాలజీలో ఒక ఫండమెంటల్ టూల్. గుర్తుపెట్టుకోండి మంచిగా. ఎలిసా అనేది 2 టైప్స్, డైరెక్ట్ ఎలిసా, ఇండైరెక్ట్ ఎలిసా. డైరెక్ట్ ఎలిసాలో మనం ఏం డిటెక్ట్ చేస్తున్నాము, యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తున్నాము. ఇండైరెక్ట్ ఎలిసాలో మనం ఏం డిటెక్ట్ చేస్తున్నాము, యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తున్నాము. ఓకే. డైరెక్ట్ ఎలిసా గురించి నేర్చుకుందాం. డైరెక్ట్ ఎలిసాలో మనము యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తున్నాం కదా. ఇది డైరెక్ట్ ఎలిసా అనేది ఎలా పర్ఫామ్ అవుతుందంటే బై యూజింగ్ ప్రైమరీ యాంటీబాడీస్. అర్థమైందా? ఎలిసాని యూజ్ చేసి మనం యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తున్నాం. యాంటీజెన్ని డిటెక్ట్ చేయాలంటే మన దగ్గర యాంటీబాడీ ఉండాలి. సో ఈ యాంటీబాడీని యూజ్ చేసినప్పుడే మనకి యాంటీజెన్ అనేది డిటెక్ట్ చేయగలుగుతాం. సో అందుకే ఈ డైరెక్ట్ ఎలిసాలో మనము డైరెక్ట్ ఎలిసా అనేది ఎలా పర్ఫామ్ చేస్తామంటే ప్రైమరీ యాంటీబాడీని యూజ్ చేసి మనము ఎలిసాని పర్ఫామ్ చేస్తాము. ఈ ప్రైమరీ యాంటీబాడీ ఏం చేస్తుంది, తనకి ఇంట్రెస్ట్ ఉన్న యాంటీజెన్ తోటి రియాక్ట్ చేస్తుంది. ఓకే. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయని. ఎలిసా పర్ఫామ్ చేయడానికి మైక్రోటైట్రేట్ ప్లేట్ కావాలి అని చెప్పాను కదా. ఆ మైక్రోటైట్రేట్ ప్లేట్ పైన చాలా వెల్స్ ఉంటాయి, అంటే స్మాల్ హోల్స్ ఉంటాయి. ఓకే. సో ఆ స్మాల్ హోల్స్లలో మనం ఈ ప్రైమరీ యాంటీబాడీస్ని అబ్జార్బ్ చేపిస్తాము. అంటే ఆ సర్ఫేస్ మొత్తం ఒక లేయర్ లాగా ఈ ప్రైమరీ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. ఈ యాంటీబాడీకి ఎలాంటి గుణం ఉండాలంటే ఒక స్పెసిఫిక్ యాంటీజెన్ డిటెక్ట్ చేసే గుణం దానికి ఉండాలి. సపోజ్ హెచ్ఐవి యాంటీజెన్ని డిటెక్ట్ చేయాలనుకోండి, ఈ మనం యూజ్ చేసే ప్రైమరీ యాంటీబాడీకి ఆ ఎఫినిటీ ఉండాలి, అప్పుడే అది డిటెక్ట్ చేయగలుగుతుంది. ఓకే. సో ఈ డైరెక్ట్ ఎలిసా అనేది ఫుల్లీ 2 టైప్స్. వన్ ఈ శాండ్విచ్ అసే అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ అసే. ఫస్ట్ మనము శాండ్విచ్ అసే గురించి నేర్చుకుందాం, దాని తర్వాత కాంపిటేటివ్ అసే గురించి నేర్చుకుందాం. ఓకే. సో ఇక్కడ సింపుల్గా నేను ఈ డయాగ్రామ్ని యూజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఏమని చెప్పాను, ఎలిసా పర్ఫామ్ చేయడానికి మనకు మైక్రోటైట్రేట్ ప్లేట్ కావాలని చెప్పాను కదా. ఆ మైక్రోటైట్రేట్ ప్లేట్లో మనకి వెల్స్ ఉంటాయి, నథింగ్ బట్ స్మాల్ హోల్స్. దాంట్లో మనము ప్రైమరీ యాంటీబాడీని వేసి అబ్జార్బ్ చేపిస్తాము. ఓకే. ఈ ప్లేట్ మొత్తము ఈ ప్రైమరీ యాంటీబాడీని వేసి ఒక లేయర్ని ఫామ్ చేస్తున్నాము. ఆ ప్రైమరీ యాంటీబాడీకి మనము సపోజ్ ఏదైనా ఒక టెస్ట్ చేయాలనుకుంటున్నాం, హెచ్ఐవి టెస్ట్ చేయాలనుకున్నాం. ఆ హెచ్ఐవి యాంటీజెన్ ఉంటుంది కదా. సో ఆ యాంటీజెన్ అనేది ఈ యాంటీబాడీకి అటాచ్ అయ్యే ఎఫినిటీ కలిగిన యాంటీబాడీస్ని మనం ఈ వెల్స్లలో అబ్జార్బ్ చేపిస్తాము. ఓకే. సో అలా చేసిన తర్వాత మనము శాంపుల్ ఒక పర్సన్ నుంచి శాంపుల్ ఉంటుంది కదా, బ్లడ్ శాంపుల్ని తీసుకొని దాంట్లో సీరంని సపరేట్ చేసి ఆ సీరంని మనం దీంట్లో వేయాలి. సో వెల్లో వేసినప్పుడు ఒకవేళ ఆ శాంపుల్లో కనుక యాంటీజెన్ ఉందనుకోండి, ఆ యాంటీజెన్ ఏమవుతుంది, ప్రైమరీ యాంటీబాడీకి బైండ్ అయిపోతుంది. ఒకవేళ మనం తీసుకున్న శాంపుల్లో యాంటీజెన్ కనుక ఉంటే ఈ ప్రైమరీ యాంటీబాడీకి అది బైండ్ అయిపోతుంది. సో బైండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ ప్రైమరీ యాంటీబాడీని దాని మీద వేస్తాము. యాంటీజెన్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాము, ఈ ప్రైమరీ యాంటీబాడీకి
అటాచ్ అయ్యి ఎఫినిటీ కలిగిన యాంటీజెన్ని తీసుకుంటున్నాం కదా. సో మల్టీ వ్యాలెంట్ యాంటీజెన్స్ని తీసుకోవడం వల్ల ఇలా ప్రైమరీ యాంటీబాడీస్ అనేవి ఈ యాంటీజెన్ని బోత్ సైడ్స్లలో కవర్ చేస్తుంది. ఓకే, సో ప్రతి స్టెప్లో ఇప్పుడు ఈ యాంటీబాడీ ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీ వేసినాక యాంటీజెన్ వేసినాం కదా, యాంటీజెన్ వేసినాక బఫర్ తోటి వాష్ చేస్తాం. ఒకవేళ ఈ యాంటీజెన్ కనుక ఈ యాంటీబాడీకి అటాచ్ అవ్వలేదనుకోండి, ఆ బఫర్ తోటి వాష్ చేసినప్పుడు ఈ యాంటీజెన్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ అటాచ్ అవుతే అట్లనే అటాచ్ అయిపోయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మళ్ళీ మనం ప్రైమరీ యాంటీబాడీని వేసినాం కదా ఈ యాంటీజెన్ మీద. ఒకవేళ యాంటీజెన్ కనుక బైండ్ అయింది అనుకోండి కిందున్న ప్రైమరీ యాంటీబాడీకి, ఇప్పుడు మనం పైన వేసిన ప్రైమరీ యాంటీబాడీ కూడా ఈ యాంటీజెన్కి అటాచ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఈ యాంటీజెన్ అనేది ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ యాంటీజెన్ ఉంటుంది కాబట్టి ప్రైమరీ యాంటీబాడీ కూడా అటాచ్ అవ్వదు. మళ్ళీ మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో ప్రతి స్టెప్ తర్వాత బఫర్ తోటి వాష్ చేయాలి. సో బఫర్ తోటి వాష్ చేయడం వల్ల అన్బౌండ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ అన్బౌండ్ సబ్స్టెన్సెస్ అనేవి వాష్ అవుట్ అయిపోతాయి. ఓకే, సో ఇలా ప్రైమరీ యాంటీబాడీస్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఏమి చేయాలంటే ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీని యాడ్ చేస్తాము. ఓకే, ఇక్కడ అందుకే మనము ప్రైమరీ యాంటీబాడీని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీని యూజ్ చేస్తున్నాం. ఈ సెకండరీ యాంటీబాడీ అనేది ప్రైమరీ యాంటీబాడీతో రియాక్ట్ అవుతుంది. అందుకే యాంటీజెన్ వేసిన తర్వాత మళ్ళీ యాంటీబాడీని వేసి ప్రైమరీ యాంటీబాడీ వేసిన తర్వాత మనం ఈ ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అని చెప్పిన క్రోమోజోనిక్ సబ్స్టెన్స్ తోటి రియాక్ట్ అయ్యి ఆ రియాక్షన్ని ఈ ఎంజైమ్ క్యాటలైజ్ చేయడం వల్ల ఆ క్రోమోజోనిక్ సబ్స్టెన్స్ యొక్క కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, సబ్స్ట్రేట్ని యాడ్ చేయాలి దీంట్లోకి. ఓకే, సో ఈ సబ్స్ట్రేట్ని యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఎంజైమ్ కనుక ఈ వెల్ లోపల ఉందనుకోండి, అప్పుడు అది సబ్స్ట్రేట్ తోటి ఆ రియాక్షన్ని క్యాటలైజ్ చేసి ఒక స్పెసిఫిక్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్పెసిఫిక్ కలర్ ప్రొడ్యూస్ అయింది అని అంటే అర్థం ఏంటి, మనం డిటెక్ట్ చేయాలనుకున్న యాంటీజెన్ అనేది ఉంది అని అర్థం. ఒకవేళ కలర్ చేంజ్ అని అవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏంటిది, యాంటీజెన్ అనేది లేదు, అందుకోసమని అక్కడ మనకు కలర్ చేంజ్ అనేది కనిపించలేదు అని అర్థం. ఓకే, సో ఈ మొత్తం చదివితే మనకు అదే అర్థం అవుతుంది. అండ్ దీన్ని శాండ్విచ్డ్ అసే అని ఎందుకు అంటున్నామంటే, రెండు ప్రైమరీ యాంటీబాడీస్ మధ్యలో యాంటీజెన్ అనేది శాండ్విచ్ లాగా మధ్యలో స్టఫ్ అయిపోయింది కాబట్టి దీన్ని శాండ్విచ్డ్ అసే అని అంటున్నాం. అర్థమైంది కదా. నెక్స్ట్ కాంపిటేటివ్ అసే గురించి తెలుసుకుందాం. సో ఈ కాంపిటేటివ్ ఎలీసాకి ఎగ్జాంపుల్ ఏంటంటే, కామన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది కదా, హెచ్సిజిని యూజ్ చేసి అది మనము కాంపిటేటివ్ ఎలీసాలో ఎగ్జాంపుల్ లాగా నేర్చుకుంటాము. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే, ఫస్ట్ ఒక వెల్ తీసుకుంటాము, ఆ టైట్రేట్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ టైట్రేట్ ప్లేట్లో వెల్స్ ఉంటాయి కదా, సో ఆ వెల్లో మనము అబ్జార్ప్షన్ చేపిస్తాము. ఏం అబ్జార్ప్షన్ చేపిస్తామంటే, ప్రైమరీ యాంటీబాడీస్ ఉంటాయి కదా, ఈ ప్రైమరీ యాంటీబాడీని ఈ వెల్ లోపల మనము అబ్జార్బ్ చేపిస్తాము. అబ్జార్బ్ చేపించిన తర్వాత మనము దీంట్లో టెస్ట్ శాంపుల్ని యాడ్ చేస్తాము. ఓకే, ప్రైమరీ యాంటీబాడీస్ని యాడ్ చేసినాక శాంపుల్ని యాడ్ చేస్తున్నాం. సో శాంపుల్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే బఫర్ తోటి వాష్ చేస్తాం. మనం తీసుకున్న శాంపుల్లో హెచ్సిజి మాలిక్యూల్ అనేది ఏమైనా ఉంటే అది ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అయిపోతుంది. ఒకవేళ శాంపుల్లో హెచ్సిజి మాలిక్యూల్ లేదనుకోండి, అప్పుడు ఈ యాంటీబాడీస్కి అది అటాచ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనము ప్యూరిఫైడ్ హెచ్సిజి మాలిక్యూల్స్ ఏవైతే ఎంజైమ్కి లింక్ అయి ఉంటుందో వాటిని ఈ టెస్ట్ సిస్టంలోకి యాడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీస్ని వెల్లోకి అబ్జార్బ్ చేయించినాం, తర్వాత టెస్ట్ శాంపుల్ని యాడ్ చేసినాం, తర్వాత వాష్ చేసినాం. ఓకే, వాష్ చేసిన తర్వాత మనం ఏం చేసినాం, ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజి మాలిక్యూల్స్ని టెస్ట్ సిస్టంలోకి యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత ఒకవేళ గనక మన టెస్ట్ శాంపుల్లో అసలు హెచ్సిజి అనేది ఏం లేదనుకోండి, అప్పుడు ఈ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజి ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ కనుక టెస్ట్ శాంపుల్లో హెచ్సిజి కనుక ఉంటే ఆ టెస్ట్ శాంపుల్లో ఉన్న హెచ్సిజి అనేది ప్రైమరీ యాంటీబాడీస్కి అటాచ్ అయిపోతుంది. కాబట్టి కొన్ని లేకపోతే మొత్తానికి ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేవి ప్రైమరీ యాంటీబాడీకి లింక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ మన టెస్ట్ శాంపుల్లో హెచ్సిజి మాలిక్యూల్స్ ఉంటే అవి ఫస్ట్ ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అయిపోతాయి. ఒకవేళ
ఒకవేళ మన టెస్ట్ శాంపుల్లో ప్రైమరీ హెచ్సిజీస్ కనుక లేకపోతే అవి ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మనం ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేది యాడ్ చేస్తున్నాం కదా, అవి ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అవుతుంది. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ మాలిక్యూల్స్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్ ఉంటుంది కదా, ఆ క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్ని టెస్ట్ సిస్టంలోకి యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ కనుక మన టెస్ట్ సిస్టంలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎంజైమ్ అనేది ఈ సబ్స్ట్రేట్ యొక్క రియాక్షన్ని క్యాటలైజ్ చేసి ఏదో ఒక కలర్ని తెప్పిస్తుంది. ఓకే, అంతే కదా. ఒకవేళ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ మాలిక్యూల్స్ కనుక ఇందులో ఉంటే ఈ టెస్ట్ సిస్టంలో, అదేం చేస్తుంది, సబ్స్ట్రేట్ తోటి రియాక్షన్ని జరిపి సబ్స్ట్రేట్ యొక్క రియాక్షన్ని క్యాటలైజ్ చేసి ఈ సబ్స్ట్రేట్ యొక్క కలర్ని తెప్పిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కలర్ వచ్చింది అంటే అర్థం ఏంటి, అక్కడ మన శాంపుల్లో హెచ్సిజీ మాలిక్యూల్స్ లేవు అని అర్థం. ఓకే, ఒకవేళ కలర్ అనేది రాలేదనుకోండి, అప్పుడు మన టెస్ట్ శాంపుల్లో కలర్ అనేది రాలేదనుకోండి, సో కలర్ రాలేదు అంటే ఇక్కడ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ మాలిక్యూల్స్ అనేవి టెస్ట్ సిస్టంలో లేవు. మనం బఫర్ తోటి వాష్ చేసినప్పుడు అది వాష్ అయిపోతుంది. సో దానివల్ల సో అదేం ఇండికేట్ చేస్తుంది, హెచ్సిజీ మాలిక్యూల్స్ అనేది టెస్ట్ శాంపుల్లో ఉన్నాయి కాబట్టి అవి ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అయిపోతున్నాయి. ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ మాలిక్యూల్స్ అనేవి ఈ టెస్ట్ సిస్టమ్ నుంచి వాష్ అవుట్ అయిపోతున్నాయి కాబట్టి కలర్ రాకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు, కలర్ వస్తే ప్రెగ్నెన్సీ అనేది లేనట్టు. ఓకే, సో ఈ విధంగా టెస్ట్ని కండక్ట్ చేస్తారు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ ఫస్ట్ మనము వెల్ తీసుకుంటున్నాం, దీంట్లో ప్రైమరీ యాంటీబాడీని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ప్రైమరీ యాంటీబాడీని యాడ్ చేసిన తర్వాత మనం ఒక వెల్ తీసుకుంటున్నాం. ఈ వెల్ తీసుకొని ప్రైమరీ యాంటీబాడీస్ని యాడ్ చేస్తున్నాం. ప్రైమరీ యాంటీబాడీని యాడ్ చేసిన తర్వాత మనం శాంపుల్ని ఇస్తున్నాం. ఓకే, ఒకవేళ మన శాంపుల్లో కనుక హెచ్సిజీ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఆ హెచ్సిజీ మాలిక్యూల్స్ ఈ ప్రైమరీ యాంటీబాడీ తోటి అటాచ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీని మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాం. ఈ హెచ్సిజీ ఆల్రెడీ ప్రైమరీ యాంటీబాడీకి లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ అనేది దీనికి అటాచ్ అవ్వదు, ఎందుకంటే అసలు యాంటీబాడీస్ ఖాళీగా ఉండవు కాబట్టి. సో ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేవి దీనికి అటాచ్ అయి ఉండిపోతలేదు కాబట్టి మనం ఎప్పుడైతే బఫర్ తోటి వాష్ చేస్తామో అప్పుడు ఈ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేవి వాష్ అవుట్ అయిపోతాయి. సో ఇలా వాష్ అవుట్ అయిపోవడం వల్ల మనము సబ్స్ట్రేట్ని యాడ్ చేసి ఈ స్టెప్ తర్వాత సబ్స్ట్రేట్ని యాడ్ చేసినప్పటికీ ఇక్కడ ఎంజైమ్ అనేది ఉండట్లేదు కాబట్టి సబ్స్ట్రేట్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఒకవేళ కలర్ అనేది చేంజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ కలర్ అనేది చేంజ్ అయిందనుకోండి, సో కలర్ చేంజ్ అవుతుందంటే ఈ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేది ఈ యాంటీబాడీస్కి అటాచ్ అయిపోయి ఉన్నట్టు అర్థం. ఓకే, ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ ఎప్పుడు అటాచ్ అవుతాయి, ఎప్పుడైతే టెస్ట్ శాంపుల్లో ఉన్న హెచ్సిజీ అనేది ఈ యాంటీబాడీస్కి అటాచ్ అవ్వదో అప్పుడు ఈ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేవి ఈ ప్రైమరీ యాంటీబాడీస్కి అటాచ్ అవుతాయి. ఓకే, సో ఇలా ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ యాడ్ చేసినాక వాష్అవుట్ చేసినా కానీ ఆల్రెడీ ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీస్ అనేవి ప్రైమరీ యాంటీబాడీకి లింక్ అయిపోయి ఉంటాయి కాబట్టి, అటాచ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి వాష్ అవుట్ అవ్వవు. ఓకే, సో అలా వాష్ అవుట్ అవ్వనప్పుడు మనం సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తాం కదా, నెక్స్ట్ లెవెల్లో సబ్స్ట్రేట్ని యాడ్ చేసినప్పుడు ఈ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ రియాక్షన్ని క్యాటలైజ్ చేసి కలర్ని తెప్పిస్తుంది. సో కలర్ ఒకసారి వచ్చింది అనుకోండి మన టెస్ట్ చేసినప్పుడు, అంటే అక్కడ ప్రెగ్నెన్సీ లేనట్టు అర్థం. ఒకవేళ కలర్ రాలేదనుకోండి అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నది అని అర్థం. ఓకే, సో ఇక్కడ 2 types ఆఫ్ హెచ్సిజీస్, వన్ ఇస్ మన శాంపుల్లో ఉన్న హెచ్సిజీ అండ్ ఇంకొకటి ఎంజైమ్ లింక్డ్ హెచ్సిజీ అనేది రెండు కాంపిటేటివ్గా యాంటీబాడీస్ తోటి అటాచ్ అవ్వడానికి పోటీ పడుతున్నాయి కదా, అందుకే మనం దీన్ని ఏమంటున్నాం, కాంపిటేటివ్ ఎలీజా అని అంటున్నాం. అర్థమైంది కదా కాంపిటేటివ్ ఎలీజా గురించి. నెక్స్ట్ మనము ఇండైరెక్ట్ ఎలీజా గురించి నేర్చుకుందాం. ఓకే, డైరెక్ట్ ఎలీజా ఏం చేస్తుంది, యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఇండైరెక్ట్ ఎలీజా అనేది యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. డిసీజ్ని కాజ్ చేసేటి యాంటీజెన్స్, ఆ యాంటీజెన్ని చంపడానికి పుట్టేటి యాంటీబాడీస్. ఓకే, సో ఇక్కడ మనం యాంటీబాడీస్ని యూజ్ చేసి మనము ఆ డిసీజ్ ఉందా లేదా పేషెంట్లో అనేది తెలుసుకుంటాం. సో యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఆ పర్సన్ యొక్క బ్లడ్ తీసుకొని దాన్ని మనము ఎగ్జామిన్ చేయాలి. ఓకే, సో
ఎలా ఎగ్జామిన్ చేస్తామంటే వాళ్ళ బ్లడ్ని మనం క్లాట్ అయ్యే విధంగా చేసిన తర్వాత మనకి క్లియర్ సీరం దొరుకుతుంది కదా, ఆ క్లియర్ సీరంలో మనకి యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ పర్సన్లో కనుక డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ ఉన్న యాంటీజెన్స్ని చంపడానికి యాంటీబాడీస్ వాళ్ళలో డెవలప్ అవుతాయి కదా. సో ఆ యాంటీబాడీస్ని ఆ సీరం నుంచి కలెక్ట్ చేస్తారు. వాటిని మనం ఏమంటాం, ప్రైమరీ యాంటీబాడీస్ అని అంటాము. మనం ప్రొసీజర్ చూద్దాం. ఓకే, సో ఇండైరెక్ట్ ఎలిసాలో మనం ఏం చేస్తున్నాం, యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి నోన్ యాంటీజెన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనం హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు హెచ్ఐవి యాంటీజెన్ని తీసుకొని ఆ హెచ్ఐవి యాంటీజెన్ అనేది మైక్రోటైట్రేట్ ప్లేట్ వెల్ ఉంటుంది కదా, ఆ వెల్లో ఈ హెచ్ఐవి యాంటీజెన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ పేషెంట్ దగ్గర నుంచి సీరంని కలెక్ట్ చేస్తున్నాం కదా, యాంటీ సీరంని, ఆ యాంటీ సీరంని దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో యాంటీ సీరం ఈస్ నథింగ్ బట్ సీరం విత్ స్పెసిఫిక్ యాంటీబాడీస్. ఒకవేళ ఆ పర్సన్లో కనుక డిసీజ్ ఉంటే యాంటీబాడీస్ అనేది వాళ్ళలో రిలీజ్ అవుతాయి కదా, సో ఆ యాంటీబాడీస్ని మనం దాంట్లోకి యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? వెల్ లోపల ఫస్ట్ మనం ఏం చేసినాం, నోన్ యాంటీజెన్ని యాడ్ చేసినాం, తర్వాత శాంపుల్ని యాడ్ చేస్తున్నాం. ఒకవేళ శాంపుల్లో కనుక పర్సన్లో ఆ డిసీజ్ అనేది ఉంటే వాళ్ళ శాంపుల్లో యాంటీబాడీస్ అనేవి, దాని స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో పేషెంట్ యొక్క యాంటీ సీరంలో యాంటీబాడీస్ అనేవి ఉంటే కనుక అవి ఈ యాంటీజెన్ తోటి బైండ్ అయిపోతుంది. ఇక్కడ నోన్ యాంటీజెన్ వేసినాం కదా, ఆ నోన్ యాంటీజెన్ తోటి బైండ్ అయిపోతుంది. సో ఇలా బైండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇందులో ఎంజైమ్ లింక్డ్ యాంటీ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈ శాంపుల్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎంజైమ్ లింక్డ్ యాంటీ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ని యాడ్ చేస్తున్నాం. సో అవేం చేస్తాయంటే స్పెసిఫిక్ యాంటీబాడీస్ తోటి బైండ్ అవుతాయి. ఓకే, ఏవైతే స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆల్రెడీ యాంటీజెన్ తోటి బాండ్ అయిపోయి ఉంటాయో, అంటే ఈ శాంపుల్లో కనుక యాంటీబాడీస్ ఉంటే ఈ యాంటీబాడీస్కి ఇప్పుడు మనం యాడ్ చేసే ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఓకే, సో దాని తర్వాత మనం దీంట్లోకి సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తాం. ఓకే, సబ్స్ట్రేట్ ఒకవేళ ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ కనుక ఈ యాంటీబాడీస్కి అటాచ్ అయి ఉంటే ఈ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ యొక్క రియాక్షన్ని క్యాటలైజ్ చేయడం వల్ల కలర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనము స్పెక్ట్రోఫోటోమీటర్ తోటి డిటెక్ట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, మైక్రోటైట్రేట్ ప్లేట్ వెల్ లోపల మనము నోన్ యాంటీజెన్ని మనం ఇక్కడ అబ్జార్బ్ చేయించినాక శాంపుల్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, శాంపుల్ ఇస్ నథింగ్ బట్ పేషెంట్ యొక్క యాంటీ సీరం. ఓకే, ఒకవేళ పేషెంట్ యొక్క యాంటీ సీరంలో యాంటీబాడీస్ కనుక ఉంటే, ఆ స్పెసిఫిక్ యాంటీబాడీస్ కనుక ఉంటే అవి ఈ యాంటీజెన్ తోటి బైండ్ అయిపోతాయి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ శాంపుల్లో ఉన్న యాంటీబాడీస్ కనుక ఈ యాంటీజెన్కి బైండ్ అయిపోయి ఉంటే ఈ శాంపుల్లో ఉన్న యాంటీబాడీస్కి ఈ ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ అనేవి అటాచ్ అవుతాయి. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తాం. ఒకవేళ ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ కనుక ఉంటే ఆ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ యొక్క రియాక్షన్ని ఇంకా క్యాటలైజ్ చేస్తుంది. ఓకే, సో అలా క్యాటలైజ్ చేయడం వల్ల కలర్ అనేది వస్తుంది. సో కలర్ అనేది స్పెక్ట్రోఫోటోమీటర్లో డిటెక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ శాంపుల్లో కనుక ఆ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేవి లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్పెసిఫిక్ యాంటీజెన్కి ఈ శాంపుల్లో ఉన్న యాంటీబాడీస్ అటాచ్ అవ్వవు. సో శాంపుల్లోని యాంటీబాడీస్ అనేవి అటాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఎంజైమ్ లింక్డ్ హ్యూమన్ ఇమ్యూనో సీరం గ్లోబ్యులిన్స్ని యాడ్ చేసినప్పటికీ అవి ఈ శాంపుల్ అనేది అసలు అటాచ్ అవ్వలేదు కాబట్టి అది కూడా ఈ యాంటీజెన్కి అటాచ్ అవ్వదు. సో యాంటీజెన్కి అటాచ్ కానప్పుడు మనం సబ్స్ట్రేట్ వేసినా కానీ ఆ ఎంజైమ్ అసలు ఈ వెల్లో లేనప్పుడు ఆ ఎంజైమ్ ఎట్లా సబ్స్ట్రేట్ యొక్క రియాక్షన్ని క్యాటలైజ్ చేస్తుంది, చెయ్యదు కదా. సో అక్కడ కలర్ అనేది అబ్జర్వ్ అవ్వదు. ఓకే, ఒకవేళ కలర్ అనేది రాలేదంటే వాళ్ళలో ఆ స్పెసిఫిక్ డిసీజ్ కాజ్ చేసే యాంటీబాడీస్ అనేవి వాళ్ళ శాంపుల్లో లేవు అని అర్థం. ఆ శాంపుల్లో యాంటీబాడీస్ లేవు అని అంటే వాళ్ళలో డిసీజ్ లేదు అని అర్థం. కొన్నిసార్లు ఎలిసా టెస్ట్ అనేది ఫాల్స్ పాజిటివ్గా వస్తుంది. సో అప్పుడు సర్టన్ సర్కమ్స్టాన్సెస్లలో మనం కన్ఫర్మేషన్ కోసము, అంటే వాళ్ళ శాంపుల్లో హెచ్ఐవి యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము మనము ఈ ఇండైరెక్ట్ ఎలిసాని పర్ఫామ్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా. ఒక 2-3 టైమ్స్ మీరు మంచిగా విన్నారు అనుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు హ్యూమన్ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ లైక్ ర్యాబిట్, గోట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే,
హ్యూమన్. సో అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ర్యాబిట్ యొక్క బ్లడ్ ఉంటుంది కదా, సో ర్యాబిట్ యొక్క బ్లడ్ ఇదేదో ఫారెన్ పార్టికల్స్ దాని బాడీలోకి వచ్చిందని చెప్పేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే యాంటీ హ్యూమన్ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ అని అంటాము. యాంటీ హ్యూమన్ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ ఉన్నాయి కదా, అవి సెకండరీ యాంటీబాడీస్ అన్నట్టు. ఆ సెకండరీ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయి, సబ్స్ట్రేట్ స్పెసిఫిక్ ఎంజైమ్కి కాంజుగేట్ చేస్తున్నాము. ఓకే, సో అలా ఎంజైమ్కి కాంజుగేట్ చేసిన తర్వాత మనము ఎక్స్పెరిమెంట్ యొక్క వెల్ లోపలికి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ యాంటీ హ్యూమన్ ఇమ్యూన్ సీరం గ్లోబ్యులిన్స్ అనేవి సెకండరీ యాంటీబాడీస్. ఓకే, ఈ సెకండరీ యాంటీబాడీస్ అనేవి శాంపుల్ యొక్క ప్రైమరీ యాంటీబాడీస్ తోటి రియాక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఈ దిస్ ఈజ్ అబౌట్ ఇండైరెక్ట్ ఎలీసా. ఈ టాపిక్లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ క్లాస్లో మనము ఎనిమల్ హస్బెండరీ టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా, ఈ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో అనేది లెందీ అయిపోతుంది, అందుకే యాడ్ చేయలేకపోతున్నాను. రేపటి క్లాస్లో డెఫినెట్గా యానిమల్ హస్బెండరీ టాపిక్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వేళ మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.